ప్రజలకు నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి ఓర్చుకోలేక కడుపులో మండిపోయింది కేటీఆర్ కు. నిన్న మా నారాయణపేటకు వచ్చిండు, పెద్ద ఎత్తున నారాయణపేటలో ఒట్టి గప్పాలు కొట్టిపోయిండు. మళ్ళా అన్ని జూటా మాటలే చెప్పిపోయిండు. ఆయన చెప్తున్నాడు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతాడు. అయ్యా మీ అయ్యని అడిగిరా ఫస్ట్, నీకు మీ అయ్యకి ఇంతకు మాటలు ఉన్నాయా లేవా? మీ ఇద్దరు మాట్లాడుకుంటారా లేదా? పాలమూరు రంగారెడ్డికి మీ అయ్య ఎంత మోసం చేసిండో మీ అయ్యని అడుగు చెప్తాడు. ఇది ఎవరు అడ్డుకోలేడు, మీ అయ్యనే అడ్డుకున్నాడు ప్రాజెక్టు. ఈరోజు మీ అయ్య అడ్డుకున్నందుకే పాలమూరు రంగారెడ్డి ముందు పడలే. ఆయన్నే చెప్పిండు 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా, ఇంటింటికి నీళ్లు ఇస్తా, కృష్ణమ్మ నీళ్లతో మీ కాళ్ళు కడుగుతా, పాలమూరు ప్రజల కాళ్ళు కడుగుతాడు. ఇడున్న లక్ష్మీదేవిపల్లి అయితే ఇది చాలా ఎత్తు ఉంది. లక్ష్మీదేవిపల్లి తెలంగాణ మొత్తానికే మరి కుండలా నెత్తిన కుండ వేసినట్లు ఉంటది. ఆ కుండ నింపితే మొత్తం నీళ్లు పాలమూరు అంతా వాడతాయి అన్నాడు. మరి ఎక్కడుందయ్యా కుండ? ఎందుకు నింపలే నువ్వు ఆ కుండలో నీళ్లు? ఎవరు ఆపిన కుండలో నీళ్లు నింపొద్దని ఎవరు అడిగిండ్రు? ఎవరు అడ్డం పడ్డారు? ఈ రోజు పచ్చి మోసాలు మాట్లాడుకుంటూ మళ్ళీ చెప్తాడు నిన్న నారాయణపేటలో తెలంగాణకు 575 టీఎంసీలు రావాలి, 575 టీఎంసీలను ఇవ్వకుండా కేంద్రం అంటే అడ్డుకుంటాడు. కొంచెమన్నా సిగ్గుందా? మీ అయ్యని అడుగు, మీ అయ్యని అడుగు. కేంద్ర ప్రభుత్వం జరిగిన సమావేశంలో మీ అయ్య 299 టీఎంసీలకు తెలంగాణ కోసం ఒప్పుకొచ్చుకున్న మీ అయ్యని అడుగు. మీ అయ్య ఒప్పుకొచ్చుకునేదేమో 299 టీఎంసీలకు. ఇడనేమో జూటా కూతలు కూస్తున్నావు నీ వచ్చి. నీవు నీ అయ్య ఇద్దరు ఆంధ్రాకు తాకట్టు పెట్టిండు పాలమూరు జిల్లాని, ఉమ్మడి పాలమూరు జిల్లాని. కృష్ణమ్మ నీళ్లను ఆంధ్రాకు తాకట్టు పెట్టింది మనకు రావాల్సినటువంటి వాటాని. ఈరోజు మనకు రావాల్సినటువంటి వాటా మనకు రాకుండా ఆంధ్ర వరకున మీరు అమ్ముడపోయి కోట్లకు ఆ మన ప్రాజెక్టును అమ్ముకొని పాలమూరుని ఎండబెట్టి ఈరోజు డ్రామాలు ఆడుతున్నటువంటి కేసీఆర్ కి కేటీఆర్ కుటుంబాలకు తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ఉద్యమంలో పాలమూరు గడ్డ పేరు మీదనే ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మన పాలమూరు ప్రజలను ఈ రోజు మోసం చేసినటువంటి కేసీఆర్ ని ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యునిగా గెలిచిపోయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక తెలంగాణకు ముఖ్యమంత్రి అయి మనం అడుగడుగునా మోసం చేసినటువంటి కేసీఆర్ ను తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మనం గనక ఓడించకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.